నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రతి వార్తలో అంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర దానికి కౌంటర్ ఎక్కడుంది? న్యాయ పోరాటం జరగాలి, జరుగుతోంది లేదు. అదే కదా. కాబట్టి అది వాళ్ళ కర్మ. మనం ఏమందుకు అనాలా? వాళ్ళకి చేతకంతానని ఎవడు మాత్రమే ఏమనుకోవాలా దాంట్లో? కాకపోతే అంటే ప్రతిపక్షం కూడా ఎందుకు పోరాటలేదని మనం అడగచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. అది వాళ్ళ కర్మ అంటున్నాను నేను అనేది. వాళ్ళు ఎందుకు పోరాడకూడదు వాళ్ళ ఇష్టమే. ప్రాక్టికల్ సమస్య ఏంటంటే జగన్ ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రజలకి అదేదో ఎస్కోబార్ అని చూపించారు డ్రగ్స్ 2 కంటైనర్లు. విచిత్రం ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు కొన్ని వేల సార్లు డ్రగ్స్ దొరికినాయి. కేసీఆర్ ని డ్రగ్స్ అనలా, కేటీఆర్ ని మాత్రం వాడతాడన్నారు కానీ అతను అమ్ముతున్నాడు అనలా. అక్కడ డ్రగ్స్ మాఫియా లీడర్ అనలా కేసీఆర్ ను కేటీఆర్ ను, వాడతాడని మాత్రమే అన్నారు. దానికే కేటీఆర్ పరువు నష్టం కిందాడు. అదే సందర్భంలో గుజరాత్లో మొన్న కూడా దొరికినాయి, లేదా ఛత్తీస్గఢ్లో దొరికినాయి. వందలు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరుకుతున్నాయి దేశవ్యాప్తంగా. దొరికిన చోటల్లా కూడా అది పోలీసుల యొక్క విజయం, మాఫియా యొక్క పరాజయం అన్న కోణంలో వార్తలు వస్తున్నాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇక్కడ గంజాయి దొరుకుతుంది. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా గంజాయి దొరుకుతుంది. డ్రగ్స్ పరంగా హైదరాబాద్తో పోల్చుకుంటే 5వ వంతు కూడా లేదు మనకి. ఎందుకు?